హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గోధుమ రవ్వతో పొంగల్ చేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి. అదే కుక్కర్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వని ఒక 5 నిమిషాలు నెయ్యిలో వేయించుకోవాలి. గోధుమ రవ్వ వేగిపోయింది. ఏ కప్పుతో రవ్వ వేసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. 3 విజిల్స్ పెట్టుకోవాలి. చూడండి, గోధుమ రవ్వ పొడి పొడిగా బాగా ఉడికిపోయింది. గోధుమ రవ్వకి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలాచి చూపిస్తా, జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించింది వేస్తాను. కొంచెం పచ్చకర్పూరం బాగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బెల్లం వేసాక బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. గోధుమ రవ్వతో పొంగల్ రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి.